ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి శుభాభివందనములు. లాస్ట్ మంత్ మే మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ జూన్ మాసంలోనికి దేవుడు మనందరినీ ప్రవేశింపచేసే విధానముకై దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగును గాక. ఈ జూన్ మాసం ప్రత్యేకంగా దేవుడు మన అందరితో మాట్లాడుతున్న వాక్య భాగం చూద్దామండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. దేవుడు ఈ మాసం అంతా మాట్లాడుతున్న మాట, దేవుడు తను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. అంటే చాలా మంది వారి జీవితంలో కొన్ని సమస్యలకు ముగింపు లేకుండా అనుభవిస్తే, అనేక సమస్యలకు ముగింపు లేకుండా కొనసాగిస్తూ అదే రీతిగా బాధల ముందు కొనసాగుతూ ఉన్నారేమో. కానీ దేవుడు ఈ మాసము మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, తాను యోచించిన కానీ ముగించి ఉన్నాడు. అంటే దేవుడు నీ జీవితంలో నువ్వు ఏమి అడుగుతున్నావు వాటన్నిటి దేవుడు ఆల్రెడీ అవన్నీ కంప్లీట్ చేసి దేవుడు నీకు సమాధానం తీసుకొచ్చే మాసంగా, నీ సమస్యలన్నీ ముగించే మాసంగా, నీ సమస్యలకు దేవుడు జవాబు తీర్చివేసి సంతోషాన్ని ఇచ్చే మాసంగా ఈ జూన్ మాసం ఉండబోతున్నట్లుగా దేవుడు మనందరితో మాట్లాడి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు నా మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం మనందరిలో ఫలించడానికి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగండ మహిమోన్నతుడ సర్వోన్నతుడ, ఈ మాసం ప్రత్యేక జూన్ మాసం మాకు ఇచ్చిన వాగ్దానం తని యెహోవా తను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. అయ్యా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి జీవితంలో ఎటువంటి సమస్యలకు ముగింపు లేకుండా ఉన్నావు, ఎటువంటి సమస్యలు కొనసాగిస్తూ కొన్ని సంవత్సరములుగా తన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారేమో మీకు అంటున్నాగా, ఈ మాసం ముగింపు వచ్చే మాసంగా, ప్రతి ఒక్క అనారోగ్యంకి, ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలకి ముగింపు వచ్చే మాసంగా ఈ మాసం ఉండబోతుందని మీకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ వాక్యం వీక్షిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఈ వాగ్దాన ఫలం ప్రతి కుటుంబం పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసునామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.